విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వైసీపీ నేత అంబటి రాంబాబుతో భేటీ కావడంపై చెలరేగిన పొలిటికల్ వార్ నడుమ ఆయన వివరణ ఇచ్చారు. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరైన బోండా ఉమ తన వైఖరిని స్పష్టం చేశారు. తానెప్పుడు పార్టీ లైన్ను దాటలేదని, భవిష్యత్తులో దాటే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. చంద్రబాబు ఆదేశాలను శిరసావహిస్తానని, అనవసరంగా ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారని ఆయన పేర్కొన్నారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లిన సమయంలో అక్కడ వైసీపీ నేతలను కలవాల్సి వచ్చిందని బోండా ఉమ కమిటీకి వివరించారు. అంబటి రాంబాబుతో తనకు దాదాపు 3 దశాబ్దాలుగా వ్యక్తిగత పరిచయం ఉందని, ఆ క్రమంలోనే ఆయన తన వద్దకు వచ్చి పలకరించారని తెలిపారు. తాము కేవలం కాపు సామాజిక సమస్యలపైనే సాధారణంగా మాట్లాడుకున్నామని, అంతకు మించి ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని వివరణ ఇచ్చారు. అయితే కొందరు దుష్టశక్తులు ఈ చిన్న విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో తన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణే ప్రాధాన్యమన్న బోండా ఉమ ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అంటూ స్పష్టం చేశారు. తాను దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నానని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని, మున్ముందు కూడా చేయబోనని చెప్పుకొచ్చారు. ముద్రగడ సభ వద్ద జరిగిన సంఘటన అనుకోకుండా జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని త్రిసభ్య కమిటీకి హామీ ఇచ్చారు. 25వ తారీఖు గుంటూరులో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభకి నేను వెళ్ళటం, అక్కడ వైసీపీ నాయకులు కలవటం, ఎన్నిటి మీద కూడా విపరీతమైనటువంటి దుష్ట శక్తుల ట్రోలు చేయటం జరిగింది. పార్టీ ఆదేశాలని, పార్టీ లైన్ని దాటి ప్రవర్తించామని, అలాగే అనేక మాటలు అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వక్రీకరించి రాసుకున్నారు. మొదటి నుంచి నేను 25 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి, తెలుగుదేశం పార్టీలో బోండా ఉమ ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైను దాటడో. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మీరే ఆలోచన కూడా బోండా ఉమకు లేదు. అక్కడ జరిగినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి కలయిక వేరు. దాన్ని విపరీతమైనటువంటి ధోరణితో కొన్ని దుష్టశక్తులు వాళ్ళకు అనుకూలమైనటువంటి భాషలో వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీదే పార్టీ వివరణ అడిగింది. దీన్ని స్పష్టంగా కమిటీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు కోఆర్డినేషన్ అంటే ఏ విధంగా భవిష్యత్తులో కూడా మళ్ళా ఇలాంటి సంఘటనలు, వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మీటింగులకి ఏదైతే పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పుడు వచ్చినాయో, దాన్ని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామని చెప్పి స్పష్టంగా పల్లా శ్రీను గారికి, రామానాయుడు గారికి చెప్పడం జరిగింది.